శరవేగంగా అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీతో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో అన్నే దుష్ప్రభావాలు ఉన్నాయి. సాంకేతికతకు అలవాటు పడి కొందరు విలువైన జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. శరీర శ్రమ ఉండే ఆటలు ఆడకుండా ఆన్లైన్ ఆటలకు అలవాటు పడుతున్నారు. ఈ అలవాటు కాస్త వ్యసనంగా మారి అందులో చిక్కుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్ లో చోటు చేసుకున్న ఘటన అందరినీ ఆశ్చర్యపరిచింది. కేవలం యువతే ఆన్లైన్ ఆటను ఆడి డబ్బులు పోగొట్టుకుంటున్నారు అనుకుంటే ఓ గృహిణి ఆన్లైన్ లో ఆటలు ఆడేందుకు డబ్బు కోసం అడ్డదారులు తొక్కడంతో షాక్ అయ్యారు. రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ సమీపంలో ఉండే అర్చన అనే ఈమెకు పెళ్లై 3 పిల్లలున్నారు. అనారోగ్యంతో ఒక కుమార్తె మృత్యువాత పడింది. అప్పటి నుంచి ఆన్లైన్ లో ఆటలకు అలవాటు పడి లక్షల డబ్బు కోల్పోయింది ఈ మహిళ. వ్యసనంలా మారిన ఈ ఆటలు తిరిగి ఆడేందుకు డబ్బుల కోసం అడ్డదారి తొక్కింది. దారిలో వాహనదారులను లిఫ్ట్ అడిగి తర్వాత బెదిరించి డబ్బు వసూలుకి పాల్పడింది. తాజాగా బంజారా హిల్స్ ఠాణా పరిధిలో వాహనదారుడిని బెదిరించి 25,000 వసూలు చేసిన కేసులో పోలీసులు బుధవారం నిందితురాలిని అరెస్ట్ చేశారు. ఈ నెల 25న పంజాగుట్టలో రసూల్పూర్ ప్రాంతానికి చెందిన వ్యక్తి ద్విచక్ర వాహనంపై గచ్చిబౌలి వైపు వెళ్తుండగా లిఫ్ట్ కావాలని కోరింది. కొద్ది దూరం వెళ్లాక డబ్బు ఇవ్వాలని లేదంటే తనతో అసభ్యంగా ప్రవర్తించానంటూ అల్లరి చేస్తానని బెదిరించింది. దీంతో సదరు వ్యక్తి ఏటీఎం కార్డు ద్వారా 25,000 డ్రా చేసి ఆమెకు ఇచ్చాడు. అనంతరం ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించారు. ఫుటేజీల్లో కిలాడి ముఖానికి మాస్కు, కలద్దాలు ధరించి గుర్తుపట్టలేని విధంగా ఉంది. ఈ క్రమంలోనే దాదాపు 100కు పైగా కెమెరాలను జల్లెడ పట్టిన పోలీసులు ఎట్టకేలకు ఆమె ఆచూకీ కనుగొన్నారు. ఇక్కడ మరో షాకింగ్ విషయం ఏంటంటే ఈమె తండ్రి విశ్రాంత్ ఎస్ఐ కావడం. గతంలోనూ ఇలా దాదాపు 10 నుంచి 15 మందిని బెదిరించి డబ్బు వసూలు చేసినట్లు వెల్లడించింది. దీంతో ఈ కిలాడి లేడీకి పోలీసులు జైల్లో స్పెషల్ ట్రీట్ ఇస్తున్నారు. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.